హాయ్ అండి, వెల్కమ్ టు సమయ వ్లాగ్స్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగోండి మామిడి పళ్ళు పులుసు అండి. మామిడి కాయలు కాదండి, పళ్ళు అండి ఇవి. మామిడి పళ్ళు పులుసు అండి. ఇది పాతకాలం నాటి మా అమ్మమ్మ గారు కాలం నాటి కూర అండి ఇది. ఇప్పుడు అది దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. ఈ పులుసులు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపుల కోసం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఈ పులుసుల్లోకి ఏ పులుసులోకైనా మెంతులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. మెంతులు టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు, హెల్త్ కూడా మంచిది. ఆవాలు, జీలకర్ర కన్నా మెంతులు ఎక్కువ వేసుకోవాలి. పోపులు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గాలంటే కొద్దిగా దీంట్లో ఉప్పు వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి. ఇదిగోండి కొంచెం ఉప్పు వేస్తున్నాను నేను. కొద్దిగా పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలను బాగా మగ్గించుకోండి. కాసేపు మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గేమో చూద్దామండి. మనం పులుసు కూరలోకి ఉల్లిపాయలు ఎక్కువ కోసుకోవాలండి. ఇదే కాదు, ఏ పులుసు పెట్టుకున్నా ఉల్లిపాయలు ఎక్కువ కోసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, పులుసు కూడా బాగుంటుందండి. ఇంకా మగ్గాలి ఉల్లిపాయలు. పూర్వకాలం ఎక్కువగా పులుసులో పెట్టుకునేవారండి, ఎందుకంటే అక్కడ జాయింట్ ఫ్యామిలీస్ కదండి. కూరలు మామూలు ఫ్రైలు అటువంటివి అయితే సరిపోవని ఎక్కువ అందరూ పులుసులేనండి. మామిడికాయ పళ్ళు పులుసు, మామిడికాయలు పచ్చికాయలు అప్పుడు కూడా పులుసే పెట్టుకునేవారు. చాలా బాగుంటుందండి మామిడికాయ పులుసు అయిపోయింది. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇవి ములక్కాడ ముక్కలు వేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మళ్ళీ ములక్కాయలు వేసుకోవడం వల్ల ఏంటంటే పుల్లపుల్లగా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ములక్కాడ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి కదండి, ములక్కాడలు వేసి 5 నిమిషాలు అయిపోయింది. ములక్కాడ ముక్కలు కూడా కొంచెం మగ్గాయి. ఇదిగోండి ఇప్పుడు మామిడికాయలు ఇవ్వండి. మామిడి పళ్ళు ఏంటంటే బాగా పండిని ఉండాలండి. బాగా పండిన తర్వాత వాటిపైన తొక్కలు తీసి కడిగేసి ఇలా పెట్టుకోవాలండి. ఇవి బుడతల మామిడండి. ఇవి అంత పచ్చిగా ఉంటే అసలు టేస్ట్ బాగోదండి. బాగా ఎంత ముగ్గితే అంత బాగుంటాయండి ఈ మామిడి పళ్ళు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుందాం. ఇవ్వండి మామిడి పళ్ళు వేసుకున్నాం కదా. ఈ మామిడి పళ్ళు ఒక 2 నిమిషాలు మళ్ళీ ఆయిల్లో మగ్గించుకుందామండి. ఇదిగోండి ముక్కలు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఎంత కారం తింటామో అంత కారం, సరిపడ కారం వేసుకోవాలండి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముక్కలు మగ్గడం కోసం కొంచెం వేసాం కాబట్టి కొంచెం తగ్గించే వేసుకోవాలి. ఇవ్వండి ఇవన్నీ మగ్గిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు పోసుకోవాలండి. ఇవ్వండి చింతపండు పులుసు వేసాం కదా. పులుసుల్లోకి ఎట్లకైనా బెల్లం ముక్క వేసుకోవాలండి. అది వేసుకుంటేనే అసలు టేస్ట్ అనేది బెల్లంతోనే వస్తుంది. బెల్లం ముక్క వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే టేస్టీ. ఇదిగోండి పులుసు రెడీ అయిపోయిందండి. టేస్టీ మామిడి పళ్ళు పులుసు రెడీ అండి. ఎప్పుడైనా మన పులుసులు రెడీ కూర అయిపోయిందో లేదో తెలియాలంటే ఇగో చూడండి పక్కనే ఆయిల్ పైకి వచ్చింది చూడండి. ఈ ఆయిల్ ఇలా పైకి వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టండి. ఈ వేడి మామిడికాయ పులుసు రైస్లో పెట్టుకొని వెన్నపూస వేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి కన్నా వెన్నపూస వేసుకోవాలండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందేంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.